క్రిస్మస్ ట్రీ చరిత్ర ఏంటో మీకు తెలుసా? పండుగల సమయంలో గ్రీకులు, రోమన్లు తమ ఇళ్లలో క్రిస్మస్ చెట్లను అలంకరించే ఆచారాన్ని మొదట ప్రవేశపెట్టారని చెబుతారు. వారు శీతాకాలం మధ్యలో డిసెంబర్ 21న పండుగను నిర్వహించుకునేవారు. యూరోపియన్లు కూడా శీతాకాలపు పండుగలను చేసుకునేవారు. వారు ఎప్పుడూ పచ్చని చెట్లతో ఇళ్లను అలంకరించడం ద్వారా పండుగను చేసుకునేవారు. అలాగే క్రిస్మస్ పండుగకు కూడా క్రిస్మస్ చెట్లను ఇళ్లలో నాటడం మొదలు పెట్టారు. రంగురంగుల బొమ్మలు, గంటలు, టోపీలు, రిబ్బన్లు, లైట్లతో అలంకరిస్తారు. నమ్మకాల ప్రకారం 16వ శతాబ్దానికి చెందిన క్రైస్తవ సంస్కర్త మార్టిన్ లూథర్ క్రిస్మస్ చెట్టును అలంకరించడం ప్రారంభించాడని చెప్పుకుంటారు. ఒక కథనం ప్రకారం మార్టిన్ లూథర్ డిసెంబర్ 24 సాయంత్రం అడవి గుండా అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అది మంచుతో కప్పిన అడవి. మార్టిన్ లూథర్ అడవిలో ఒక సతత హరిత వృక్షాన్ని చూశాడు. వెన్నెల దాని కొమ్మల మీద పడుతుంది. ఆ చెట్టును వేళ్లతో సహా పికిలించి తెచ్చి తన ఇంట్లోని పెద్ద కుండీలో పాతుతాడు. ఆ చెట్టును క్రిస్మస్ సందర్భంగా అలంకరించారు. అది చూసిన చుట్టుపక్కల వారికి ఆ చెట్టు ఎంతో నచ్చింది. వారు కూడా అలాగే చేయడం ప్రారంభించారు. అది కొన్నాళ్లకు సాంప్రదాయంగా మారిపోయింది. యేసుక్రీస్తు జన్మదినం రోజు పచ్చని చెట్టును అలంకరించడం ఇప్పుడు అలవాటుగా మారిపోయింది.